Please subscribe Telugu 7 Media. ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుని ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న వివిధ కార్మిక ఫెడరేషన్లు కలిపి సమ్మెకి పిలుపడం జరిగింది. ప్రధానంగా కార్మిక వర్గం సాధించుకున్న 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కార్మిక కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానిలో అవి రావడం వల్ల సమ్మె హక్కుతో పాటు కార్మిక సంఘాలు పెట్టిన హక్కును కోల్పోవడం జరుగుతుంది. అలాగే 10 గంటలు కూడా 8 గంటల పనిదినాన్ని 10 గంటల పనిదినాన్ని తీసుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయి. అదేవిధంగా కార్మిక హక్కులను కూడా అణిచివేస్తున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల కార్పొరేట్లకి, ప్రైవేట్ యాజమాన్యాలకి ఒత్తాసు పలికే విధంగా కేంద్ర ప్రభుత్వం తమ యొక్క చర్యలు కల్పిస్తున్నాయి. దాని రీత్యా కార్మిక వర్గానికి తీవ్ర నష్టం ఏర్పడే పరిస్థితుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 32 మంది ప్రాణాలు కోల్పోయి కాల్చుకున్న విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం గత 4-5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాలు ఎటువంటి వెనకం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపే తన మొగ్గు చూపుతుంది. దాని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సందర్భంలో 2024 ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకుని చెప్పేసి హామీ ఇచ్చిన ఈ 3 పార్టీలు ఎన్నికైన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ విధానాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందినాయి. ఆ యొక్క విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, కార్మిక హక్కులను ఏవైతే అందిస్తున్నారో వాటిని 44 చట్టాలని యథావిధిగా కొనసాగించాలని, అలాగే విద్యుత్ సంస్కరణ బిల్లు ఏదైతే ఉందో 2025 దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ, అలాగే కార్మికులకు సంబంధించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే ఉపాధి హామీకి సంబంధించిన ఏదో చట్టం ఉందో దాన్ని రద్దు చేసి పథకంగా వికసిత్ భారత్ జీరామ్జీ పథకంగా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా గ్రామీణ పేదలు కూడా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. అది కూడా ఏదైతే జీరామ్జీ పథకం ఉందో దాన్ని రద్దు చేసి ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఉందో దాన్ని ఎదవిధంగా కొనసాగని చెప్పేసి ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో కార్మిక సంఘాలతో పాటు వ్యవసాయ కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక ఉద్యమానికి సపోర్ట్ చేయాలని మద్దతు చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని సందర్భించి జిల్లా వ్యాప్తంగా 4వ తారీఖున జిల్లా సదస్సు ఏలూరులో జరుగుతుంది. అది సిపిఐ కార్యాలయ పూర్తి భవనంలో. అలాగే 9-10 తారీఖుల్లో ఈ యొక్క 12 జరిగిన ఫిబ్రవరి 12న సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలు, వివిధ రూపాలలో ప్రసార కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ రోజు జరిగిన ఐపీఎస్ జరిగిన సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. ఏలూరు ఐఎఫ్టియు కార్యాలయంలో ఏఐటీసీ, ఐఎఫ్టియు సంఘాలు, వాటి అనుబంధ ప్రజా సంఘాల జాయింట్ సమావేశం జరిగింది. ప్రధానంగా ఈ నెల 12వ తారీఖున ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగా చర్చించి ఈ ఫిబ్రవరి 4న ఏలూరులో సిపిఐ కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా 9వ తారీఖున బైక్ ర్యాలీ సమ్మెని జయప్రదం చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా శ్రేణులన్నీ చురుగ్గా పాల్గొవాలని, నేడు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం చేయాలని చెప్పి సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఈ రోజు అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఇవి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక వర్గానికి ద్రోహం చేసే విధంగా ఈ 4 లేబర్ కోడ్స్ తెచ్చారు. దీంట్లో పని భద్రత లేదు, ఉపాధి భద్రత లేదు. ఫ్యాక్టరీని ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసివేసే చర్యలుగా ఈ చట్టం ఉంది. ఇది ముమ్మాటికి కార్మిక వ్యతిరేకమైనది, కార్పొరేట్ సంస్థలకి అనుకూలమైనది. అదేవిధంగా 1986లో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానం రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని ఈ చట్టంలో తీసుకొస్తున్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించి ఈ సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. సార్వత్రిక సమ్మెలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సార్వత్రిక సమ్మెను ఫిబ్రవరి 12వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెను, సార్వత్రిక సమ్మెను, కార్మిక హక్కులను ఇచ్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని జరిగే సార్వత్రిక సమ్మెను, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని జరిగే సార్వత్రిక సమ్మెను, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని జరిగే సార్వత్రిక సమ్మెను,
సమ్మెను ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని జరిగే సార్వత్రిక సమ్మెను నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పరిరక్షించాలని జరిగే సార్వత్రిక సమ్మెను నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పరిరక్షించాలని జరిగే సార్వత్రిక సమ్మెను 10 గంటల పని దినాలకు వ్యతిరేకంగా జరిగే సార్వత్రిక సమ్మెను 10 గంటల పని దినాలకు వ్యతిరేకంగా జరిగే సార్వత్రిక సమ్మెను లేబర్ కోడ్లు రద్దు చేయాలని జరిగే సార్వత్రిక సమ్మెను కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే సార్వత్రిక సమ్మెను విశాఖ హక్కులు పరిరక్షించాలని జరిగే సార్వత్రిక సమ్మెను కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సార్వత్రిక సమ్మెను 12వ తారీఖు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను